గుడ్ మార్నింగ్ చంద్ర గారు. బ్యాక్ థింగ్స్ మనం క్రియేట్ చేస్తాము. అవి వాళ్ళు అప్రూవల్ చేసేటట్టు టైం పట్టుద్ది మనకి. మినిమం బ్యాక్ థింగ్స్ రావడానికి. ఓకే. మనం లోకల్ డైరెక్టరీస్ అన్నిట్లో మన యొక్క వెబ్‌సైట్‌ని మనం సబ్మిట్ చేస్తాం అన్నమాట. సబ్మిట్ చేసేస్తే మనకి ఆటోమేటిక్‌గా వాళ్ళు అప్రూవల్ చేసినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది. మనకి జీమెయిల్‌కి మెయిల్ వస్తుంది. ఓకే. సో, బ్యాక్ లింక్స్ ఎప్పుడైనా సరే వెంటనే రావు. సో, వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మన యొక్క లింక్‌ని మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి రిటర్న్ బ్యాక్ లింక్ అనేది వస్తుంది. ఓకే. డైరెక్టరీ సబ్మిషన్స్ సుభాష్ గారు చెప్తాను. ఇంకా అందరు రావాలి కదా. షేక్ షుబాని గారు టెక్నికల్ ఎస్ఈఓ. టెక్నికల్ ఎస్ఈఓ అంటే మనం హెచ్టిఎంఎల్ మనం పిహెచ్పి పేజెస్ లో చేసాం కదా. సో దాన్ని కూడా మనం టెక్నికల్ ఎస్ఈఓ సర్వర్ సైడ్ చేసాం. మనం అంటే యాక్చువల్గా డైరెక్ట్ గా సి ప్యానల్ లోకి వెళ్ళి చేసాం. ఓకే. సో టెక్నికల్ ఎస్ఈఓ అంటే దానికి ప్రత్యేకంగా ఏమి ఉండదు. మీరు మై బిజినెస్ గురించి కూడా చెప్తాను. మై బిజినెస్ లో మనం ఎలాగా ఎస్ఈఓ చేసుకోవాలి అంటే అది. సో గూగుల్ మై బిజినెస్ ఉంది కదా. సో మన యొక్క బిజినెసెస్ ని రిజిస్టర్ చేసుకుంటాం అందులో. రైట్. ఓకే. MySQL గ్రీన్ కలర్ వస్తుంది అంటున్నారు. అండ్ అపాచీ గ్రీన్ కలర్ రావట్లేదు. వెంకట సూర్యకుమారి. సర్చ్ ఇంజన్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ లో మీకు ఆన్సర్ ఉంది. సర్చ్ ఇంజన్ ఎవల్యూషన్ అన్న సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో గైస్, ఈ రోజు మీకు టెస్ట్ ఉంటుంది. సో ఈలన్ లో లాగిన్ అయ్యి మీరు టెస్ట్ రాయండి. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ 30 minutes మీకు చేస్తాను. మీ క్లాస్ అయిపోయిన తర్వాత టెస్ట్ రాసి సబ్మిట్ చేయండి. ఇవాళ ఫేస్బుక్ గురించి ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఓకే. ఆఫ్ పేజెస్ SEO ఇంకేమి వేరే మాడ్యూల్స్ ఏమి ఉండదు. అదే ఒక మాడ్యూల్ యాక్చువల్. ఓకే. అందులో మనం చేసేది డైరెక్ట్ సబ్మిషన్స్ కానీ, ఫారం సబ్మిషన్స్, కామెంట్, బ్లాగ్ కామెంటింగ్, ఇవన్నీ అందులోనే వస్తాయి. అవునండి. టెస్ట్ 3. ఇంటర్నల్ లింక్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. వెబ్సైట్ లో మనం ఇచ్చేదే ఇంటర్నల్ లింక్స్.
ఓకే గైస్, 5 minutes వెయిట్ చేద్దాం. 119 మెంబర్స్ వచ్చారు ఇంకా. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న మనం క్లాస్ బ్యాక్ లింక్స్ గురించి చూసాం. సో ఒకసారి ఈ రోజు మళ్ళీ ఒక 5 minutes నేను రిపీట్ చేసేస్తాను, జాగ్రత్త వినండి. సో మనకి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మనం ఏమేమి పారామీటర్స్ చూసాం. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో ఆ, మనం టైటిల్ కానీ, మెటా డిస్క్రిప్షన్ కానీ, అలాగే ఆల్ ట్యాగ్స్, ఇమేజ్ ఆల్ ట్యాగ్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, అండ్ అలాగే ఇమేజ్ ఆల్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి. ఓకే, కెనానికల్ లింక్ అంటే ఏంటి, ఇవన్నీ చూసాం మనం. హెడ్డింగ్స్ అంటే ఏంటి, H1 ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, కంటెంట్ ఎలా రాసుకోవాలి, ఇవన్నీ ఆన్ పేజ్ టెక్నిక్స్ అన్నమాట. సో ఈ ఆన్ పేజ్ టెక్నిక్స్ లో మనం వెబ్సైట్ లోపల, అంటే ఈ వెబ్సైట్ లోపల చేసేదాన్ని ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. సో అలాగే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి. సో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మెయిన్లీ ఏంటంటే బ్యాక్ లింక్స్ ని బిల్డ్ చేయటం, అంటే లింక్ బిల్డింగ్ అంటారు. సో ఆ లింక్ బిల్డింగ్ ని ఎలా బిల్డ్ చేయాలి, సో దానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్టరీ సబ్మిషన్స్ లో ఇప్పుడు లోకల్ డైరెక్టరీస్ కొన్ని ఉంటాయి. సో చూడండి, మనం డైరెక్టరీ సబ్మిషన్స్ నేను డైరెక్ట్ గా ఓపెన్ చేస్తున్నాను. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని మీరు కొడితే కనుక మీకు కొన్ని సైట్స్ వస్తాయి. చూడండి, ఫ్రీ సైట్స్. సో చూడండి, ఫస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది క్లిక్ చేసినప్పుడు మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, అయిన తర్వాత దాంట్లో మనకి డైరెక్టరీస్ ఒక లిస్ట్ ఉంటుంది కింద, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ లిస్ట్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇది ఒక డైరెక్టరీ. ఓకే, ఇది ఒక డైరెక్టరీ, ఇవన్నీ డైరెక్టరీస్ అన్నమాట. ఇక్కడ మనకు కనిపించే ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో అవన్నీ డైరెక్టరీస్. ఓకే, సో ఇందులో ఏదో ఒక లింక్ మనం తీసుకుందాం. ఫస్ట్ది ఈ లింక్ తీసుకొని ఇంకో ట్యాబ్ లో కాపీ చేసి ఓపెన్ చేద్దాం.
చూడండి, సెకండ్ వన్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్స్ sites.com. ఇవన్నీ మనకి యూఆర్ఎల్స్ ఇక్కడ ఇచ్చేసాడు. వీటిల్లో మీరు డైరెక్టరీ సబ్మిషన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ చేసి చూడండి, మనకి ఓపెన్ అయింది. ఇదిగోండి, ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి సైట్. మీకు రైట్ సైడ్ సబ్మిట్ అని ఎక్కడ కనిపిస్తే అక్కడ సబ్మిట్ సైట్ అని ఉంది చూసారా. ప్రతి వెబ్సైట్ లో కూడా ఫ్రీ డైరెక్టరీస్ లో సబ్మిట్ సైట్ అని ఉంటుంది. సబ్మిట్ యువర్ యూఆర్ఎల్ కానీ అలా ఉంటుంది అన్నమాట. సో ఈ సబ్మిట్ సైట్ మీరు క్లిక్ చేయండి. వీటి దగ్గర ఏంటంటే మనం పెయిడ్ కూడా ఇచ్చుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా మనం ఫ్రీ సబ్మిషన్స్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ సబ్మిషన్స్ ఉన్న సైట్లోనే మీరు సబ్మిట్ చేయండి. ఓకే, పెయిడ్ ఇచ్చినట్టున్నది, ఇది వేరే వెబ్సైట్ చూద్దాం. ఓకే, వియా సర్చ్ అని ఇంకోటి ఉంటుంది. సో ఇది కూడా మనకి వియా సర్చ్ కూడా మనకి వన్ ఆఫ్ ద డైరెక్టరీ అనమాట. సో డైరెక్ట్గా నేను వియా సర్చ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది కాదు, మనం డైరెక్టరీ సబ్మిషన్ చేసేటప్పుడు చూస్ చేసుకోవాలన్నమాట, ఏది బెటర్ డైరెక్టరీ అనేది మనం చూస్ చేసుకుంటాం. కొన్ని డైరెక్టరీస్ ఏంటంటే పెయిడ్ కూడా ఉంటాయి, మనం ఫ్రీ డైరెక్టరీలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఓకే. ఇది చూడండి, మనకి డైరెక్టరీ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్టరీ ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన మీకు సబ్మిట్ లింక్ అని ఉంది కదా. ఈ సబ్మిట్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఇక్కడ టైటిల్ మీరు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆ టైటిల్ ఇచ్చేసుకోండి. అండ్ యూఆర్ఎల్ వచ్చేసి ఇంతకు ముందు నేను అరవింద్ మీడియా కదా బ్యాక్ లింక్ క్రియేట్ చేద్దాం అనుకున్నది. సో అరవింద్ మీడియా అని నేను ఇచ్చేస్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మీ ఇష్టం, మీరు మెటా డిస్క్రిప్షన్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. వీఆర్ ప్రొవైడింగ్ digital marketing services. నేను ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. మెటా కీవర్డ్స్లో మనం ఏవైనా మనకి కీవర్డ్స్, బెటర్ కీవర్డ్స్ని ఇచ్చేసుకోవచ్చు. సో మెటా డిస్క్రిప్షన్ అడుగుతుంది. మెటా డిస్క్రిప్షన్ అంటే మనం సైట్లో ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసుకోండి, కాపీ చేసుకోండి.
మెటా డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేసేస్తాను. కంట్రోల్ యూ కొడితే మీకు కోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది. అలా ఇచ్చుకోవచ్చు, లేదంటే వెబ్సైట్ డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యి మెటా డిస్క్రిప్షన్ కాపీ చేసేసి ఇవ్వచ్చు. ఓకే, మెటా ఇక్కడ కేటగిరీ ఉంది చూసారా, కింద కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. మెయిన్ మనం కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కేటగిరీకి సంబంధించింది అని చూస్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏ కేటగిరీ అయినా ఉందని చూసుకోండి. ఎస్సీఓ కానీ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంది కదా, సో అగ్రీ అని కట్టేసేసి కంటిన్యూ కొట్టేసి. సో చూడండి, లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. సో ఈ ఏదైతే పిఆర్ వెబ్ డైరెక్టరీ వాళ్ళు ఉన్నారో ఆ అడ్మిన్స్ మన యొక్క సబ్మిషన్ ని చూసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఆ లింక్ ని అప్రూవ్ చేయగానే మనకి ఒక మెయిల్ వస్తుంది అనమాట, అప్రూవ్ చేసినట్టు. అప్పుడు మనకి బ్యాక్ లింక్ కింద అది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ పిఆర్ వెబ్ డైరెక్టరీస్ లో ఏంటంటే కేటగిరీకి సంబంధించి, ఇప్పుడు నేను కేటగిరీస్ చూడండి, న్యూస్ మీడియా అని ఉంది. లెఫ్ట్ సైడ్ న్యూస్ మీడియా క్లిక్ చేస్తేనే న్యూస్ మీడియాకి సంబంధించిన ఏవైతే కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయి, బిజినెసెస్ కానీ ఉన్నాయో అవన్నీ మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక చూడండి కింద చూసారా, ఎకనామిక్ టైమ్స్ india.com. సో వాటికి సంబంధించిన వెబ్సైట్స్ కానీ అవన్నీ మనకి ఇలా కనిపిస్తాయి. ఎవరైనా యూజర్ వచ్చి వీటి మీద ఎవరైనా క్లిక్ చేసినప్పుడు, మన దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఎస్సీఓకి సంబంధించిన కేటగిరీ చూస్ చేసుకున్నప్పుడు, సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మన దానికి రీడైరెక్ట్ అయ్యారనుకోండి మన వెబ్సైట్కి, అది బ్యాక్ లింక్ అవుతుంది మనకి, రైట్. సో గైస్, మీకు నా వాయిస్ వినిపించట్లేదా? కొంతమందికి వినిపించడం. ఓకే ఓకే, ఇప్పుడు డైరెక్ట్ సబ్మిషన్స్ అర్థమైంది కదా. అలాగే మనం బ్లాగ్స్ ఉంటాయి. ఇప్పుడు బ్లాగ్స్ లో కామెంటింగ్ చేస్తాం. వాళ్ళ యొక్క బ్లాగ్ ని మనం అప్రిషియేట్ చేస్తూ, మన యొక్క ఏదైనా ఒక బ్లాగ్ మనం రాసాం అనుకోండి, దాన్ని రికమెండ్ చేస్తాం అనమాట వాళ్ళు. సో వాళ్ళకి నచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక మన లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఓకే, సో అది కూడా మనకు బ్యాక్ లింక్ అవుతుంది. సో ఈ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో బ్లాగ్ కమెంటింగ్ కానీ, అలాగే ఫారం, నిన్న క్వరాలో ఆన్సర్ చేసాం. క్వరాలో ఆన్సర్ చేసినప్పుడు దానికి ఒక లింక్ ఇచ్చాం యాంకర్ టెక్స్ట్ తో. సో వాళ్ళు అప్రూవల్ చేశారు అనుకోండి ఆన్సర్ ని. సో అప్పుడు ఏమైందంటే, యూజర్స్ ఎవరైనా విజిట్ చేసినప్పుడు ఆన్సర్స్ చూస్తారు కదా, చూసినప్పుడు మంది లింక్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తారు, మన వెబ్సైట్ కి రీడైరెక్ట్, అది మనకి బ్యాక్ లింక్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం బ్యాక్ లింక్స్ జనరేట్ చేస్తాం. సో మనకు ఆఫ్ పేజ్ లో ఇలా ఉంటుంది అనమాట. సో మెయిన్లీ ఏంటంటే, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మనకి 70% ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ అవుతుంది ఎస్సీఓకి. సో మిగతా ఒక 20% మాత్రమే మనకి ఈ యొక్క ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ యొక్క మనకి నో ఫాలో డూ ఫాలో లింక్స్ మనం దీన్ని చెప్పాను కదా. సో ఎవరు మనకి అథారిటీ, పేజ్ అథారిటీ కానీ లేకపోతే డొమైన్ అథారిటీ కానీ ఇచ్చేది మాజ్. ఓకే, సో మాజ్ ఏం కన్సిడర్ చేస్తుందంటే, మన యొక్క ఇంటర్నల్ లింక్స్ ని, మన యొక్క బ్యాక్ లింక్స్ ని, వీటిని కన్సిడర్ చేసుకొని ఒక ర్యాంకింగ్ అనేది ఇచ్చింది అనమాట మాజ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. సో నిన్నటితో మనకి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అయిపోయింది. సో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనే మాడ్యూల్లోకి వెళ్తున్నాం అనమాట. ఓకే, సో దీనికన్నా ముందు మీకు ఒక అనలైటిక్స్ గురించి చెప్పాలి. వెబ్ మాస్టర్ టూల్లో అనలైటిక్స్ ఉంది కదా, వెబ్ మాస్టర్ టూల్ అనలైటిక్స్. ఇప్పుడు మనం వెబ్ మాస్టర్ టూల్స్లో ఏమేమి చూసాం? కీవర్డ్ ప్లానర్ టూల్ చూసాం, అలాగే సర్చ్ కన్సోల్ చూసాం, సైట్ మ్యాప్స్ని ఎలా ఇండెక్స్ చేయాలి అని, గూగుల్లో మన ప్రాపర్టీని ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి మనం చూసాం. ఓకే, సో ఈ అనలైటిక్స్ ఎందుకు యూజ్ అవుతుంది చెప్పాను ఫస్ట్లో మీకు. అనలైటిక్స్ ఎందుకు యూజ్ అవుతుంది? మన యొక్క వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని అనలైజ్ చేయడానికి, మన యొక్క వెబ్సైట్లో ఎంతమంది యూజర్స్ వస్తున్నారు డైలీ,
అది మనం అనలైజ్ చేసుకోవడానికి గూగుల్ అనలిటిక్స్ వాడతాం. ఇప్పుడు నేను గూగుల్ అనలిటిక్స్ వాడుతున్నాను. ఇది ఒక టాపిక్ వచ్చేసి మీకు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, సో చూడండి, గూగుల్ అనలిటిక్స్ అని కొట్టగానే మీకు గూగుల్ అనలిటిక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. సో స్టార్టింగ్ గూగుల్ అనలిటిక్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ గూగుల్ అనలిటిక్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ అరవింద్ మీడియా అనే ఒక వెబ్సైట్ని దీనికి లింక్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ మన యొక్క వెబ్సైట్ని చూస్తున్నాడు. సో అందుకని యాక్టివ్ యూజర్స్ రైట్ నౌ అని కొట్టగానే మనకి ఒకటి చూపించింది, మళ్ళీ ఇప్పుడు 0 అయింది. సో ఆ పర్సన్ చూశాడు, వెళ్ళాడు అనమాట. ఓకే, సో సెషన్ డ్యూరేషన్ చూడండి. సెషన్ డ్యూరేషన్ 3 minutes 16 seconds ఉంది. అలాగే బౌన్స్ రేట్ 62.5% ఉంది. 24 సెషన్స్ జరిగినాయి, 18 యూజర్స్ వచ్చారు నన్ను. సో ప్రతిదీ మనకి ఇక్కడ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు ఎవరైనా అరవింద్ మీడియా ఓపెన్ చేయండి, మీకు లైవ్లో చూపిస్తాను. అరవింద్ మీడియా ఓపెన్ చేయండి అందరూ. మీ యొక్క బ్రౌజర్లో కానీ మొబైల్స్లో కానీ అరవింద్ మీడియా హౌస్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాక్టివ్ యూజర్స్ పెరుగుతారు చూడండి. ఓపెన్ చేస్తున్నారు అందరూ. నేను రీఫ్రెష్ చేశాను. సో ఓపెన్ చేయండి, చూడండి 7 members ఓపెన్ చేశారు. ఓపెన్ చేయండి, ఇంకా ఒక 50 members అయినా ఓపెన్ చేయండి. మీకు అక్కడ పెరుగుతుంది చూసారా, లైవ్లో ఎంతమంది యూజర్స్ వస్తున్నారు వెబ్సైట్కి, ట్రాకింగ్ చేస్తుంది చూసారా. ఇది గూగుల్ అనలిటిక్స్ ఎందుకు యూజ్ అవుతుంది చూస్తున్నారు. ఓపెన్ చేయండి, ఇంకా 18 members యాక్టివ్ యూజర్స్ 18 members ఏనా. మన దాంట్లో 178 members ఉన్నారు పార్టిసిపెంట్స్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా ఒక పేజెస్కి వెళ్తా ఉంటే మీకు ఏ పేజ్కి వెళ్ళారని కూడా ఇక్కడ మనకి టాప్ యాక్టివ్ పేజెస్ ఏ పేజెస్లో ఉన్నారు ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. అందరూ హోమ్ పేజ్లోనే ఉన్నారు. పేజెస్ మార్చండి, వేరే పేజెస్కి. హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజెస్ ఉంటాయి, సర్వీసెస్ పేజెస్. ఎవరో ఒకళ్ళు దాన్ని క్లిక్ చేస్తూ ఉండండి. చూడండి కింద పేజెస్ ఓపెన్ చేశారు కొంతమంది. SEO.html పేజ్ ఓపెన్ చేశారు. చూడండి పేజెస్ ఏ ఓపెన్ చేస్తున్నారు అన్నిటికీ మనకి కింద చూపిస్తుంది చూడండి. /SEO.html బ్లాగ్ కూడా ఓపెన్ చేశారు. అబౌట్ అస్ పేజ్ ఓపెన్ చేశారు. మీకు ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది 35 members ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నారు. సో చూసారా, మనకి అనలిటిక్స్ అనేది మన యొక్క వెబ్సైట్ ట్రాఫిక్ని ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది యూజర్స్ వస్తున్నారు అనే దాన్ని ఈజీగా ట్రాక్ చేస్తుంది వెబ్సైట్, మన యొక్క ఈ అనలిటిక్స్ అనేది, రైట్. సో ఈ అనలిటిక్స్ అనేది వెబ్ మాస్టర్ టూల్లో ఒక టూల్ అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో రియల్ టైమ్ అని ఉంది. రియల్ టైం క్లిక్ చేయండి. రియల్ టైం క్లిక్ చేస్తే ఓవర్ వ్యూ అని ఉంటుంది. ఈ ఓవర్ వ్యూ క్లిక్ చేస్తే ఓవర్ వ్యూ అనమాట. మొత్తం అసలు ఏ లొకేషన్స్ వస్తున్నారు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. రైట్ నౌ 42 యాక్టివ్ యూజర్స్ ఆన్ సైట్. ఓకే, అందరూ చాలా మంది 69% మొబైల్ యూజర్స్ ఉన్నారు ఇందులో, రైట్. మొబైల్ నుంచి లాగిన్ అయిన వాళ్ళు, ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు. డెస్క్టాప్ నుంచి 28% ఉన్నారు. డెస్క్టాప్ అంటే సిస్టమ్ నుంచి మనకి 28% లాగిన్ అయ్యారు. ట్యాబ్లో నుంచి 2% అయ్యారు. ట్యాబ్స్ యూజ్ చేస్తున్నారా ఎవరైనా? 2% పీపుల్ యూజ్ చేస్తున్నారు ట్యాబ్స్. సో చూడండి ఇక్కడ మనకి ప్రతిదీ లొకేషన్స్ కూడా టాప్ యాక్టివ్ పేజెస్ ఇప్పుడు వరకు మీరు ఓపెన్ చేసిన పేజెస్లో ఇవ్వండి. SEO.html, blog.html ఇవన్నీ ఉన్నాయి చూడండి. లొకేషన్స్ చూడండి కింద మనకి టాప్ లొకేషన్స్ ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తున్నారో చూపిస్తుంది. హైదరాబాద్లో నుంచి 32 మంది ఓపెన్ చేశారు.
చూడండి, తిరుపతి నుంచి 4 ఓపెన్ చేశారు, బెంగళూరు 2 మెంబర్స్ చూపిస్తుంది. సో తిరుపతి, హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్ లొకేషన్ ఆ ఏరియా వాళ్ళు. సో చూసారా మనకి ఇక్కడ ప్రజెంట్ ఎలా ట్రాక్ చేస్తుందో. సో గూగుల్ అనలిటిక్స్ అనేది దానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం మన వెబ్సైట్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, మరి ఈ యొక్క అనలిటిక్స్ తెలుసుకోవడానికి అనలిటిక్స్ని వెబ్సైట్కి ఎలా లింక్ చేయాలి. సో చూడండి, ఇక్కడ ఆల్ వెబ్సైట్ డేటా అని ఉంది, పైన కనిపిస్తుందా? ఈ ఆల్ వెబ్సైట్ డేటాలో చూడండి, ఆల్ వెబ్సైట్ డేటాలో డ్రాగ్, కింద బటన్ డ్రాగ్ ఉంది కదా. సో మీరు కొత్తగా ఏదైనా ప్రాపర్టీని యాడ్ చేయాలి అంటే, మీ యొక్క వెబ్సైట్ని యాడ్ చేయాలి అంటే ఎలా యాడ్ చేయాలి? సో ఇక్కడ చూడండి, మనకి కింద ఇక్కడ ఒక సెట్టింగ్స్ బటన్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ లో. ఈ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మనకి అడ్మిన్ ప్యానెల్ అవుతుంది, అడ్మిన్ యూజర్ ఇది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఈ క్రియేట్ అకౌంట్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ మై న్యూ అకౌంట్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ అకౌంట్ నేమ్ ఇస్తారు. అకౌంట్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ కొడితే మీ ప్రాపర్టీ సెటప్ పడుద్ది. ఓకే, సో AMH అని ఇచ్చాను, ఇచ్చి నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్ అడిగిద్ది, ప్రాపర్టీ డీటెయిల్స్ చూడండి, మై న్యూ వెబ్సైట్ డేటా. ఓకే, మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వండి అంతే, యూఆర్ఎల్ కాదు. వెబ్సైట్ నేమ్ ఇచ్చి కింద వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి. యూఆర్ఎల్ ఇచ్చి మీ కేటగిరీ ఎంచుకోండి. కేటగిరీ ఎంచుకుంటే కింద క్రియేట్ అని ఉంది, క్రియేట్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది కదా, అక్కడ ఇండియా ఇవ్వండి. ఇక్కడ పసిఫిక్ టైం ఉంటుంది మనది, కోల్కతా ఇండియా ఉంటుంది కదా, సో అది ఇవ్వండి. ఓకే, క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ అని కొట్టగానే మీకు క్రియేట్ అయిపోద్ది, రైట్. సో మీకు చూపిస్తాం కోసం నేను నా ప్రాసెస్ అంతా చూపించాను. సో ప్రాపర్టీ సెటప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. చూడండి, క్రియేట్ చేసిన ప్రాపర్టీ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అరవింద్ మీడియాకి ప్రాపర్టీ క్రియేట్ చేసేసాను, అరవింద్ మీడియా హౌస్కి. సో ఇక్కడ మనకి కింద ప్రాపర్టీ సెట్టింగ్స్ అండ్ ట్రాకింగ్ ఇన్ఫో అని ఉంది. ఎప్పుడైనా సరే ప్రాపర్టీ క్రియేట్ చేసిన తర్వాత ఈ ట్రాకింగ్ ఇన్ఫో ఉంటుంది కదా, ఈ ట్రాకింగ్ ఇన్ఫో దగ్గర కోడ్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే కిందకి డ్రాగ్ అవుతాయి, కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ట్రాకింగ్ కోడ్ అని ఉంటుంది, ఈ ట్రాకింగ్ కోడ్ని క్లిక్ చేస్తే మీకు ఒక కోడ్ వచ్చింది. సో చూసారా, ఇక్కడ ట్రాకింగ్ కోడ్. ఈ కోడ్ కాపీ చేసుకోండి, కోడ్ కాపీ చేసుకొని. ఓకే, నిన్న మనం చెప్పాము ఆల్రెడీ, ఈ ట్రాకింగ్ కోడ్ ఎక్కడ పెట్టాలి వర్డ్ప్రెస్ లో అయితే. చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఇవ్వండి, ఈ ఓపెన్ చేసాను చూడండి. ఇక్కడ మనకి ఎపీరియన్స్ అని ఉంది కదా, ఎపీరియన్స్ లో థీమ్ ఎడిటర్ అని ఉంటుంది. ఈ థీమ్ ఎడిటర్ లోకి వెళ్ళండి. ఈ థీమ్ ఎడిటర్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పక్కన header.php అని ఉంటుంది, header.php రైట్ సైడ్ లో చూడండి, నేను కర్సర్ పెట్టా. ఈ header.php ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ హెడ్ ఫైల్ ఉంటుంది కదా, హెడ్ బిలో ఇప్పుడు మనకి హెడ్ ఉంది చూసారా, ఇక్కడ హెడ్. ఈ హెడ్ కి, ఈ హెడ్ క్లోజింగ్ ట్యాగ్ కి కింద మధ్యలో మనం ఈ కోడ్ ని కాపీ చేస్తాం. చూడండి, ఇదిగోండి, అనలిటిక్స్ కోడ్ ని కాపీ చేస్తాం. కాపీ చేసి అప్డేట్ ఫైల్ అని కొడతాం. సో అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు మన యొక్క అనలిటిక్స్ అనేది ఇందులో పెట్టేసాం. సో ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఇందులో యాడ్ అయిపోద్ది అనలిటిక్స్ లో. సో మీ యొక్క వెబ్సైట్ లోకి ఎవరైనా యూజర్స్ వచ్చినా కూడా మీకు ఇక్కడ ట్రాక్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్. సో అనలిటిక్స్ కోడ్ ఎలా యూజ్ చేయాలో తెలిసిందా, ఎక్కడ పెట్టాలనేది. సో ఇది గూగుల్ అనలిటిక్స్ అనమాట. ఈ గూగుల్ అనలిటిక్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఆల్రెడీ చెప్పాను.
మన యొక్క సెషన్స్ ఎన్ని సెషన్స్ జరిగినాయి, ఎంతమంది వస్తున్నారు యాక్టివ్ యూజర్స్, ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. సో చూడండి ఇక్కడ కింద ట్రాఫిక్ ఛానల్స్ ఏ సోర్స్ నుంచి వస్తుంది అవన్నీ మనకు చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఆర్గానిక్ గా వచ్చే వాళ్ళ గురించి, గూగుల్ డైరెక్ట్ గా సెర్చ్ చేసిన వాళ్ళ గురించి ఇక్కడ చూపిస్తుంది. దాని మీద మనం కర్సర్ పెట్టగానే సో ఇలా మనం అన్నిటిని ట్రాక్ చేయొచ్చు. సో దీని ఎందుకు యూజ్ చేస్తామంటే, మీరు మీ యొక్క వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది ఏంటి అనేది రిపోర్ట్ ఇవ్వడానికి మీ యొక్క సుపీరియర్స్ కానీ మీ రిపోర్ట్ కావాలి కాబట్టి, సో ఆ రిపోర్ట్ ని జనరేట్ చేయడానికి మనం ఈ గూగుల్ అనలిటిక్స్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. గూగుల్ అనలిటిక్స్ అనేది యూజ్ చేస్తాం. మనకి దానికి చాలా ఉపయోగపడుతుంది రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవడానికి. ఓకే, సో అందరికి అర్థమైంది కదా గూగుల్ అనలిటిక్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది వెబ్సైట్ కి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఓకేనా? ఓకే, ఒకసారి ట్రాకింగ్ ఐడి చెప్పంటున్నారు. ఇక్కడ కింద మనకి ఏం లేదు, అడ్మిన్ అని ఉంటుంది చూడండి. గూగుల్ అనలిటిక్స్ లో కింద అడ్మిన్ అని ఉంటుంది కదా, ఈ అడ్మిన్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రాపర్టీ యాడ్ చేస్తాం. క్రియేట్ అకౌంట్ లో ప్రాపర్టీ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది చూడండి. అరవింద్ మీడియా అని చూపిస్తుంది. అరవింద్ మీడియా అనే ప్రాపర్టీ ఉంది. ఓకే, దీంట్లో మనకి ట్రాకింగ్ ఇన్ఫో అని ఉంటుంది. ఈ ట్రాకింగ్ ఇన్ఫో అనేది మనం క్లిక్ చేస్తే కింద ట్రాకింగ్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ట్రాకింగ్ కోడ్ ఏదైతే ఉందో చూడండి, ఈ ట్రాకింగ్ కోడ్ ఏదైతే ఉందో ఈ ట్రాకింగ్ కోడ్ ని మనం కాపీ చేస్తాం. ఓకే, ఈ ట్రాకింగ్ కోడ్ ఉంది కదా, ఈ ట్రాకింగ్ కోడ్ ని కాపీ చేస్తాం. ఇక్కడ మనకి బాక్స్ లో కనిపిస్తుంది చూడండి, గూగుల్ సైట్ ట్యాగ్ అని చెప్పేసి. సో ఈ కోడ్ ని కాపీ చేసి మన యొక్క వెబ్సైట్ లో, ఓకే ఇదిగోండి మన యొక్క వెబ్సైట్ ఇది. అపీరియన్స్ లోకి వెళ్తే థీమ్ ఎడిటర్ అని ఉంటుంది. అది ఏంటిది, వర్డ్ ప్రెస్ అయితే. ఓకే, వర్డ్ ప్రెస్ అయితే అపీరియన్స్ లోకి వెళ్ళి కింద మనకి థీమ్ ఎడిటర్ అని ఉంటుంది. అపీరియన్స్ లో ఈ థీమ్ ఎడిటర్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి header.php లోకి వెళ్ళి హెడ్ ట్యాగ్స్ ఉంటాయి కదా, హెడ్ ట్యాగ్స్ మధ్యలో పెడతాం. ఓకే ఇగో చూడండి, హెడ్ ట్యాగ్స్ మధ్యలో పెట్టా. హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసింది, హెడ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ముందు పెట్టాను చూడండి. హెడ్ ట్యాగ్ ఇంకా ఇక్కడ క్లోజ్ అయింది. సో దానికి ముందు నేను ఈ కోడ్ ని పేస్ట్ చేసి అప్డేట్ కొట్టాను. రైట్, సో మీరు పిహెచ్పికైనా హెచ్టిఎంఎల్ కూడా అంతే. ఇండెక్స్ ఫైల్లోకి వెళ్ళి హెచ్ ట్యాగ్, మనం నిన్న మెటా ట్యాగ్స్ అవన్నీ ఎక్కడ పెడతామని చెప్పాను కదా, దాంట్లోనే దాని కింద కెనానికల్ లింక్ కింద మీరు కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు. ఓకే, కెనానికల్ లింక్, రిఫరెన్స్ లింక్ ఉంటుంది కదా, ట్యాగ్స్ అన్ని ఉన్నాయి కదండి నిన్న చెప్పాను కదా. సో దాని కింద ఈ యొక్క కోడ్ ని పేస్ట్ చేయటం, పేస్ట్ చేసేసి అప్డేట్ కొట్టండి, ఫైల్ అప్డేట్ అయిపోతుంది. ఓకే, అంతే. మనం గూగుల్ అనలిటిక్స్ కోడ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. మనం ఎక్కడ కోడింగ్ రాయట్లేదు, జస్ట్ ఆ కోడ్ కాపీ చేసి ఇక్కడ తీసుకుని పేస్ట్ చేస్తాం. సో అది ఎక్కడ చేయాలి, హెడ్ ట్యాగ్ లో చేయాలి. ఓకే రైట్, గూగుల్ అనలిటిక్స్ అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో యూజర్స్ ఎంతమంది రీటెన్షన్ అవుతున్నారు ఏంటి, బౌన్స్ రేట్ ఎంత ఉంది, సెషన్ డ్యూరేషన్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి, ఎన్ని సెషన్స్ జరిగినాయి ఇవన్నీ తెలుసుకోవడానికి గూగుల్ అనలిటిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో నేను సోషల్ మీడియా మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చా ఇంకా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పేస్టింగ్ ఇన్ హెడ్ ట్యాగ్? రాజేష్ గారు, యాక్చువల్ గా మనం ఏది చేసినా హెడ్ ట్యాగ్ లోనే చేయాలండి. మనం బాడీలోకి వెళ్ళాలి. బాడీ అంటే ఏంటి, బాడీ అంతా కంటెంట్ ఉంటుంది. ప్రతి వెబ్సైట్ అయినా ఏదైనా సరే కోడింగ్ లో హెడ్ ట్యాగ్ లోనే మనం ట్యాగ్స్ అనేవి ఇస్తాము. ఓకే, సో బాడీలో వచ్చేసి కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ లో ఏమి ఇస్తాం మనం, కంటెంట్ లో ఏమి ఇవ్వాల్సిన పని లేదు. సో మనం ఏమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నా హెడ్ ట్యాగ్ బిలోనే చేస్తాం. ఓపెన్ ట్యాగ్ కి అండ్ ఎండ్ ట్యాగ్ కి మధ్యలో చేస్తాం. ఓకే,
సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంట్రడక్షన్ చూద్దాం రోజు. సో అందరికి వెబ్ మాస్టర్ టూల్స్ గురించి ఎస్ఈఓ అయిపోయింది టాపిక్. సో దీని మీద మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ కూడా రాయండి. ఓకే. సో మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని కానీ లేకపోతే ఏ బిజినెస్ ని ప్రమోట్ చేయాలన్నా సోషల్ మీడియా అనేది లేకుండా ప్రజెంట్ ఎవరు ప్రమోట్ చేయలేరు అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ మంది యూజర్స్ ఇప్పుడు మీలోనే ఉన్నారు చాలా మంది. ఎంతమంది ఫేస్బుక్ యూజ్ చేస్తారు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు? చాలా మంది ఒక డైలీ లైఫ్ లో అంటే ఒక డేలో మినిమం మినిమం టు మినిమం ఎలా లేదన్నా ఒక 1 or 2 hours స్పెండ్ చేస్తారు ఈ సోషల్ మీడియాలో, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక టైంలో, రైట్? సో ప్రజెంట్ మనకి సోషల్ మీడియా అనేది ఒక పార్ట్ అయిపోయింది అనమాట అందరికి డే లైఫ్ లో. ఓకే. ఇప్పుడు బయటకు వెళ్ళి మార్కెటింగ్ చేయాలంటే అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో బయటకు వెళ్ళి మార్కెటింగ్ చేయాలనుకోండి చాలా కష్టం. ఎందుకంటే ఈ కోవిడ్ కానివ్వండి, లేకపోతే ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడప్పుడే నార్మల్ అయ్యేలా లేవు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ కంపెనీ అయినా ఏం చేస్తున్నాయి, వాళ్ళ యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ సోషల్ మీడియాస్ ని యూస్ చేసుకుంటున్నాయి. సో మనందరికీ తెలియని విషయం ఏంటంటే మనం ఈ లాక్డౌన్ వచ్చిందని చెప్పేసి కాదు, ఇంతకు ముందు నుంచి జస్ట్ మనం ఒక 5 years బ్యాక్ నుంచి సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేస్తున్నారు మన ఇండియాలో కానీ వరల్డ్ లో కానీ. చాలా మంది ఈ సోషల్ మీడియా ద్వారానే వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకుంటున్నారు. ఓకే. యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల చాలా మంది అనుకుంటూ ఉంటారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వదిలేద్దామని. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరికి యూజర్ అనమాట. ఓకే. సో మీరు ఇప్పుడు డొమైన్ కొనుక్కొని డొమైన్ మీద వర్కౌట్ చేసినంత మాత్రాన మీరు మనీ వేస్ట్ అవుతుందని అనుకోమాకండి. సో ఇప్పుడు డొమైన్ కొనుక్కొని మీరు ఒక 1500 ఖర్చు పెట్టినంత మాత్రాన మీకు ఏం వేస్టేజ్ అవ్వదు, దాని మీద మీకు ప్రాక్టీస్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం డౌన్ అయిపోయింది, మరి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు డౌన్ అవ్వాలా? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఎకనామీ అంతా మొత్తం గ్రోత్ లేదు, ఎకనామీ మొత్తం దిగిపోయింది. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా మందికి జాబ్స్ లేవు ప్రజెంట్. ఆల్రెడీ ఎప్పటి నుంచో చేసే వాళ్ళకి కూడా ప్రజెంట్ జాబ్స్ లేక వాళ్ళ యొక్క ఊర్లు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు, రైట్? ఇప్పుడు జావా, C++, ఇన్ఫర్మేటిక్స్ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళందరూ, ఇప్పుడు డేటా సైన్స్ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంటికి వచ్చేసేసి ఇప్పుడు వాళ్ళ యొక్క ఊర్లలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, రైట్? సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఎందుకంటే ఒక బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ చాలా యూజ్ అనమాట, రైట్? దీని గురించి తెలియక చాలా మంది వేరేలా అనుకుంటారు, థింక్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ తెలియక ఏంటి అనేది. సో మన డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, రైట్? మనం ఏది లేకపోయినా ఉంటున్నాం కానీ చేతిలో మొబైల్ లేకుండా కూడా ఉండట్లా. సో మొబైల్ అనేది కమ్యూనికేషన్స్కే కాదు. సో మనం ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేస్తే ఎంత ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేసుకుంటున్నాం డే టు డే లైఫ్లో. సో మొబైల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, యూట్యూబ్లో మనకి నచ్చిన వీడియోస్ చూస్తూ ఉంటాం. సో ఉన్న చోట నుంచే మనం అవన్నీ చేస్తున్నాం. అండ్ ఫేస్బుక్లో అప్డేట్స్ చూస్తూ ఉంటాం, వేరే వాళ్ళకి స్టేటస్లు చూస్తూ ఉంటాం, ఏదైనా ప్రమోషన్స్ అంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ప్రొడక్ట్స్ పెడతా ఉంటే మనం ఫేస్బుక్లో నుంచే చూసి బై చేస్తూ ఉంటాం, రైట్? సో ఒక మొబైల్ యూజ్ చేసి ఎంత జరుగుతుంది మార్కెటింగ్, మనకు తెలియకుండా చాలా మార్కెటింగ్ జరుగుతుంది మన చేతిలో ఉన్న మొబైల్లోనే. సో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. సో డిజిటల్ మార్కెటింగ్ ఒక ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళు కొన్ని వేరే రకంగా అనుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ తెలిస్తే కనుక మరి నీల్ పటేల్ ఇలాంటి వాళ్ళందరూ మంత్లీ వాళ్ళ ఇన్కమ్ $billions లో ఉంటుంది అనమాట. కోట్లలో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, ఇండియాలో కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు.
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోను. సో ఇందాక ఎవరో నేను స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు, అంటే స్టార్టింగ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నేను జస్ట్ లాగిన్ అయ్యాను అంతే. సో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కాన్వర్సేషన్ ఏంటంటే, మామూలుగా నేను ఇప్పుడు వర్డ్ప్రెస్లో డొమైన్ తీసుకొని హోస్టింగ్ తీసుకొని ఇప్పుడు దానికి మనీ వేస్ట్ చేయాలా అన్నట్టు అనుకుంటున్నారు. బట్ అలా అనుకోమాకండి, మీరు ప్రాక్టీస్ చేయండి. 1500 పోతే ఏం ప్రాబ్లం లేదు. మీరు బయటికి వెళ్ళి జస్ట్ మనం బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తింటే 1000 రూపీస్ 500 రూపీస్ ఖర్చు పెడతాం. ఓకే, సో నాలెడ్జ్ అనేది ఒకసారి వస్తే మనకి పోదు కదా. సో గైస్, ఒకసారి థింక్ చేయండి. రైట్, మీకు అందరికీ అర్థమైనట్టుంది డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ అంటున్నది. సో అలా ఎప్పుడు థింక్ చేయమాకండి, దేనికి దానికి మనకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ఎప్పటికప్పుడు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కంపల్సరీగా డే టు డే లైఫ్లో అందరికీ యూజే. ఇప్పుడు సపోజ్ మీ అందరూ జాబ్స్ లేకుండా ఓన్ బిజినెస్ పెడతారు. ఓన్ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేయండి. ఓకే, యూ కెన్ ఇంప్రూవ్ అనమాట. మీకు డిజిటల్ మార్కెటింగ్లో చాలా గ్రో ఉంటుంది. సో నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నౌకరీ మీ అందరికీ తెలిసిందే కదా, నౌకరీ వెబ్సైట్. వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సో డిజిటల్ మార్కెటింగ్ అని జస్ట్ సెర్చ్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని. చూడండి ఎన్ని జాబ్స్ వస్తున్నాయి చూడండి. ఎస్సీఓ అడుగుతారు, ట్రైనర్ ఫర్, చూడండి మనకి ప్యాకేజెస్ చూసారు ఒకసారి, ప్యాకేజెస్ చూడండి ఒకసారి. ఇంకోండి అసిస్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ యాక్సిస్ సెక్యూరిటీ లిమిటెడ్ లో ప్యాకేజ్ చూడండి, 4 lakhs to 6 lakhs per annum. చూసారా, చూడండి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్. దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి ఫస్ట్. చూడండి ఇక్కడ సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ప్యాకేజ్ చూడండి, స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఉందో, 8 lakhs to 18 lakhs per annum. కనిపిస్తుందిగా మీ అందరికి. ఓకే, సో ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు, మీరు ఆల్రెడీ సెర్చ్ చేసుకుంటా ఉంటారు. సెర్చ్ చేయండి ఒకసారి, మీకు తెలిసిద్ది డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్. సో అప్పుడు మీరు చూస్ చేసుకోండి, నేర్చుకోవాలా అంటే నేను ఇప్పుడు వెబ్సైట్ తీసుకుంటే యూజా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదండి. మనం జస్ట్ విన్ని వదిలేస్తా ఉంటే ఈరోజు గుర్తుంటుంది, 2 రోజుల తర్వాత వేరే టాపిక్ మీద ఏదో మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం, దాని తర్వాత ఇది మర్చిపోతాం. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే గైస్, మనం సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మనం ఫేస్బుక్ తో స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఫేస్బుక్ అంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. ఫేస్బుక్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసా మీకు? ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారో ఎవరికైనా ఐడియా ఉందా? 2004లో మనకి ఫేస్బుక్ ఇంట్రడ్యూస్ అయింది అనమాట, 2004. ఓకే, మార్క్ జూకన్బర్గ్. ఓకే, మార్క్ జూకన్బర్గ్ అనే ఒక పర్సన్ 2004లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అతను చదువుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ అవ్వటానికి జస్ట్ ఒక సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ని, తనకి బాగా కోడింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఉందన్నమాట. సో ఏం చేయాలో తెలియక అతను ఏదో ఒకటి ఒక యాప్ని రిలీజ్ చేయాలి, ఒక యాప్ని కనిపెట్టాలి, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఉన్న లేడీస్తో కానీ
మాట్లాడాలంటే ఒక యాప్ కావాలి నాకు అని చెప్పేసి మార్క్ జూకన్బర్గ్ అనే అతను ఈ యొక్క సోషల్ నెట్వర్కింగ్ సైట్ అనేది స్టార్ట్ చేశాడు యాక్చువల్లీ. సో అది లిమిటెడ్ గా స్టార్ట్ చేశాడు అనమాట, వాళ్ళ యొక్క యూనివర్సిటీలో వాళ్ళతో మాట్లాడటానికి మాత్రమే. ఓకే, 2004లో. సో అలాంటిది దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటా, దాంట్లో ప్రతి ఒక్క మార్పులు చేసుకుంటా వరల్డ్ వైడ్ గా ఫేస్బుక్ అనే పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. సో ఇప్పుడు ఫేస్బుక్ అనేది 250 బిలియన్ పీపుల్స్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు ఈ రోజున ఇండియాలో. సో చూద్దాం మనకి ఎంతమంది ఉన్నారో చూద్దాం. చూడండి, ఫేస్బుక్ యూజర్స్ ఇన్ ఇండియా కొడదాం, వరల్డ్ లో కాదు, యూజర్స్ ఇన్ ఇండియా కొడదాం. చూడండి ఇక్కడ అరౌండ్ 216.5 మిలియన్స్ ఉన్నారు ఎప్పుడు 2016లో. ఇప్పుడు చూడండి 336 బిలియన్ బై 2020. రైట్. సో ఇన్ వరల్డ్ కొడదాం. చూడండి నేను చెప్పినట్టు 250 బిలియన్ పీపుల్ అంటే 2.45 బిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు, మీకు అర్థమైంది, 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. రైట్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 crores. రైట్. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి ఎన్ని క్రోర్స్ పీపుల్ మనకి యాక్టివ్ యూజర్స్ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారండి. ఓకే. సో ఇంత పెద్ద సోషల్ మీడియా నెట్వర్కింగ్ లో ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఎంగేజ్ అవుతా ఉన్నారు, రోజు వస్తూ ఉన్నారు, డే టు డే లైఫ్ లో ఒక 2 hours 3 hours స్పెండ్ చేస్తున్నారు. సో అలా స్పెండ్ చేస్తున్నప్పుడు మనం బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేసి పీపుల్ని పట్టుకోవాలంటే ఎంత కష్టం. అదే ఒక చోట అందరూ ఉంటున్నారు అనుకో, ఒక ప్లాట్ఫామ్ లో ఈజీగా మనం వాళ్ళకి మన ఒక బిజినెస్ ని ప్రమోట్ చేయొచ్చు కదా. సో దానికే ఫేస్బుక్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అందరూ ఎక్కువ ఎంగేజ్ అయ్యే ప్లాట్ఫామ్ ఏంటిది? ఫేస్బుక్. సో ఈ ఫేస్బుక్ అనే మీడియం యూజ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నారు. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలా చాలా బిజినెసెస్ మనం ప్రతిరోజు డే టు డే లైఫ్ లో ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసామంటే ఎన్ని స్పాన్సరింగ్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు. రైట్. సో మీ అందరికి అర్థమైంది కదా సో ఫేస్బుక్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రెసెంట్. సో మనం ఫేస్బుక్ అనేది మన యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, ఆ రెస్టారెంట్ ని ప్రమోట్ చేయాలి మీ లోకల్ ఏరియాలో. ఏం చేస్తారు? ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు, దానికి ఒక పేజ్ క్రియేట్ చేస్తారు, మీ రెస్టారెంట్ నేమ్తో ఒక పేజ్ క్రియేట్ చేస్తారు. పేజ్ క్రియేట్ చేసి మీ రెస్టారెంట్లో దొరికే ఐటమ్స్ ని షోకేస్ చేస్తారు. ఆ పేజ్లో మంచి క్రియేటివ్ డిజైన్స్తో దానికి ఒక పోస్టింగ్ రాసి మీ పేజ్లో పెట్టి అది గ్రూప్లో షేరింగ్స్ చేస్తూ ఉంటారు 10 మందికి తెలిసేలాగా. సో ఏమైంది, ఫేస్బుక్ యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే మీ ఓపెన్ చేయగానే చెప్పి వాళ్ళ ఫేస్బుక్ ఓపెన్ చేయగానే పలానా వాళ్ళు షేర్ చేస్తే మనకు కూడా కనిపిస్తూ ఉంటాయి గ్రూప్స్లో. రైట్. సో అలా బ్రాండ్ అవేర్ అవుతూ ఉంటుంది. సో ఇదొక మనకి ఏంటంటే ఫేస్బుక్ అనేది బ్రాండ్ని అవేర్ చేయడానికి, అలాగే లీడ్ జనరేషన్ చేసుకోవడానికి. అంటే లీడ్స్ అంటే ఏంటి? సేల్స్ పెరగటం. ఇప్పుడు ఏ కంపెనీకైనా, ఏ ఇండస్ట్రీకైనా, ఎవరికైనా సరే మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే సేల్స్. ఓకే, వాళ్ళకి సేల్స్ పెరగాలి, మనీ రావాలి. సో అందుకనే అందరం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. రైట్. సో మనం ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఫేస్బుక్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అందరికీ తెలుసు, కానీ ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసుకోవడం చాలా మందికి తెలియదు. రైట్. ప్రొఫైల్ ఉంటేనే మనం ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోగలం. రైట్. అండ్ పేజ్ అనేది మనం ప్రొఫైల్ లేకుండా క్రియేట్ చేసుకోవడం అవ్వదు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రొఫైల్ నుంచే మనం పేజ్ క్రియేట్ చేస్తాం, అంతేగాని ప్రొఫైల్ లేకుండా ఫేస్బుక్ పేజ్ డైరెక్ట్గా క్రియేట్ చేయలేం. ఓకే. సో ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ ఏంటంటే సేమ్ ఫేస్బుక్లోనే ఉంటాయి. ఫేస్బుక్ ఒకటి క్లారిటీగా నేర్చేసుకుంటే ఇవన్నీ మీకు ఈజీగా మీకు అండర్స్టాండ్ అయిపోతాయి. ఓకే. ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను.
మీ అందరికీ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? గైస్ అందరికీ స్క్రీన్ షేర్ అవుతుందా? ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఓకే. సో మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. రైట్, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. స్క్రోల్ చేసినప్పుడు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ ఫర్ ఇండియన్స్. ఇవన్నీ చూసి చాలా మంది ఏం చేస్తారు, క్లిక్ చేసి వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏంటి అనేది కనుక్కుంటూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. రైట్, అలాగే కొన్ని స్పాన్సర్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి మన మధ్యలో. చూద్దాం, స్పాన్సర్ యాడ్స్ అని కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి రైట్ సైడ్ లో ఒక యాడ్ కనిపిస్తుంది, ఎర్న్ అప్ టు 1 lakh per month అని. ఇది యాడ్ యాక్చువల్లీ. ఓకే, ఇది యాడ్. చూడండి, వైట్ హ్యాట్ అనే ఒక కంపెనీ మనకి యాడ్ కనిపిస్తుంది. అలాగే మనకి స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని స్పాన్సర్డ్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, స్పాన్సర్డ్ యాడ్ కనిపిస్తుందా? ఫేస్బుక్ వాళ్ళదే యాడ్ కనిపిస్తుంది చూడండి. మనకి ఎప్పుడైనా ఫేస్బుక్ లో యాడ్స్ కి ఎప్పుడు స్పాన్సర్డ్ అని కనిపించింది. ఇది చూడండి, ఇక్కడ స్పాన్సర్డ్ అని కనిపించింది. యాడ్ ని స్పాన్సర్ అంటే ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ చేసినప్పుడు మనకి ఫేస్బుక్ లో కనిపిస్తే స్పాన్సర్డ్ అని కనిపించింది. అదే మనకి గుర్తింపు అనమాట, అంటే వాళ్ళు యాడ్ అనేది రన్ చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు అని. రైట్, సో అలాగా మనకి చాలా యాడ్స్ కనిపిస్తాయి. అమెజాన్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలాగా మనకి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒక యాడ్ కనిపిస్తుంది చూడండి, స్పాన్సర్డ్ యాడ్, ఫ్రేమర్ అని చెప్పేసి. చూసారా? సో ఈ యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి మనం, ఇవన్నీ కూడా మన ఫేస్బుక్ లో వస్తాయి. ఓకే, ఇలా ఫేస్బుక్ లో మనం అడ్వర్టైజింగ్ ఎలా చేసుకోవాలి, దీనికి ఏమేమి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఈ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ లో, ఫేస్బుక్ ప్లాట్ఫామ్ మొత్తం అన్ని చెప్తాను. ఓకే, ఈ రోజు మొత్తం ఇంట్రడక్షన్ చూద్దాం. ఈ రోజే టాపిక్ లోకి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. ఓకే, గూగుల్ పిక్సెల్ కాదండి. ఏంటి గూగుల్ పిక్సెల్ ఏంటి అనిల్ రెడ్డి గారు, అర్థం కాదు. గూగుల్ పిక్సెల్ కాదు, మనకి ఫేస్బుక్ లో పిక్సెల్ కూడా అని ఉంటుంది. మీరు దాని గురించి అడిగేది. ఓకే ఓకే, ఫేస్బుక్ లో పిక్సెల్ కోడ్ అని ఉండదు. సేమ్ మనకి అనలైటిక్స్ ఎలా యూజ్ చేస్తాం, వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ ని తెలుసుకోవడానికి, అలాగే పిక్సెల్ కోడ్ కూడా ఫేస్బుక్ యొక్క ట్రాఫిక్ ఎంత వెబ్సైట్ కి వెళ్తుంది, ఫేస్బుక్ నుంచి ఎంతమంది రీడైరెక్ట్ అవుతున్నారని తెలుసుకోవడానికి పిక్సెల్ కోడ్ యూజ్ చేస్తాం. అది ఆ టాపిక్ అంతా మీకు వస్తుంది. స్టార్టింగ్ లోని ఇవన్నీ మీకు అర్థం కావు కదా, పిక్సెల్ కోడ్ దాకా అప్పుడే వెళ్ళలేదు కదా మనం, జస్ట్ ఇంట్రొడక్షన్ కదా మనం చేసేది. షేక్ షలీ బాషా గారు, అమెజాన్ అఫిలియేట్ లింక్స్ అవన్నీ అఫిలియేట్ మార్కెటింగ్ లో చెప్తానండి. మనం ఇప్పుడు ఫేస్బుక్ మార్కెటింగ్ కదా చేసేది. సో మీరు ఒక్కొక్క టాపిక్ లో నుంచి ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు. మనం అంతా లైన్ గా ఒక్కొక్క మాడ్యూల్ లైన్ గా వస్తున్నాం కదా, సో ఆ మాడ్యూల్ వైజ్ వెళ్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అఫిలియేట్ లింక్స్ గురించి చెప్పాను అనుకోండి, అప్పుడు ఫేస్బుక్ అది రెండు ఇంటిగ్రేట్ చేసేసారు అనుకుంటారు జనాలు అందరూ. ఓకే, సో మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫేస్బుక్ లో ఏమేమి చూస్తామంటే, ఇప్పుడు స్పాన్సర్డ్ యాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్పాన్సర్డ్ యాడ్స్ ని మనం ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ లో చూస్తాం. దీన్ని లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ ఉంటాయి, అందులోనే బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉంటాయి. అవి ఎలా క్రియేట్ చేయాలి అంటే, పీపుల్ ని ఎలా టార్గెట్ చేయాలి, ఏ పీపుల్ మన ప్రొడక్ట్ ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు,
అవన్నీ మనం ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ లో చూస్తాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నా దాంట్లో నేను నా పేజెస్ ఎన్ని ఉన్నాయి చూడండి. యూడాక్ యాడ్, అరవింద్ మీడియా హౌస్, వీళ్ళన్నీ ఈ 3 పేజెస్ ఉన్నాయి. ఓకే, ఈ 3 పేజెస్ నా దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి. నేను మీకు ఇంకొక పేజ్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ పేజ్ అనుకో, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి పైన. మీరు ఇప్పుడు మీ ప్రొఫైల్ ఇదండి, ఇప్పుడు కనిపించేది ఒక ప్రొఫైల్ అంతే. ఓకే, దానికి ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి. మీది ఒక రెస్టారెంట్ అనుకోండి, రెస్టారెంట్కి సంబంధించిన పేజ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారు, క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్టింగ్ పేజ్ అని ఉంటుంది చూడండి, అందరికీ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ పేజ్ అని ఉంటుంది. సో ఈ పేజ్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. క్రియేట్ పేజ్. ఓకే, క్రియేట్ పేజ్. ఇక్కడ మీకు 2 కేటగిరీస్ కనిపిస్తాయి చూడండి, బిజినెస్ ఆర్ బ్రాండ్, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్. బిజినెస్ ఆర్ బ్రాండ్ అంటే ఏంటి, ఇక్కడ ఏమంటుంది, షోకేస్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, స్పాట్లైట్ యువర్ బ్రాండ్ అండ్ రీచ్ మోర్ కస్టమర్స్ ఆన్ ఫేస్బుక్. మీది గనక బిజినెస్ కానీ బ్రాండ్ కానీ, అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్కి సంబంధించింది కానీ, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ కానీ, ఓకే, ఇలాంటికి సంబంధించిన ఏదైనా ఒక బిజినెస్ అనుకోండి, ఈ కేటగిరీ చూస్ చేసుకోవాలి. ఓకే, లేదు మీరు పొలిటికల్ సైడ్ కానీ ఏదైనా ఉన్నారనుకోండి, అంటే మీరు ఏదైనా ఒక పబ్లిక్ ఫిగర్ కానీ, అంటే మీరు ఒక సెలబ్రిటీ కానీ, ఓకే, లేదంటే ఒక పొలిటీషియన్ని కానీ, ఒక పర్సన్ని మనం ప్రమోట్ చేయాలనుకోండి, ఈ కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ అనే కేటగిరీని ఎంచుకోవాలి. ఒక సెలబ్రిటీని కానీ, ఒక హీరోని కానీ, ఒక హీరోయిన్ని కానీ, లేకపోతే ఒక పర్సన్ని, ఏదైనా ఒక పర్సన్ని మనం ప్రమోట్ చేయాలనుకుంటే కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ని మనం చూస్ చేసుకుంటాం. అదే ఒక బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో బిజినెస్ ఆర్ బ్రాండ్ అని ఉంది కదా, దాన్ని చూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ అని కొట్టాను, అది బిజినెస్ కాబట్టి. ఓకే, నేను ఒక రెస్టారెంట్ కి సంబంధించిన ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో నాకు ఒక పేజ్ నేమ్ కావాలి. మీరు ఇప్పుడు వెబ్సైట్ కి ఒక డొమైన్ నేమ్ ఎలా ఇస్తారు, అలాగే పేజ్ నేమ్ కూడా మీ బిజినెస్ కి రిలేటెడ్ గా మీరు ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ నేమ్ నే మీరు పేజ్ నేమ్ కింద ఇవ్వాలి. ఓకే, సో నేను ఇక్కడ హంగ్రీ బైట్ అని చెప్పేసి ఒక పేజ్ నేమ్ ఇచ్చా. నా రెస్టారెంట్ పేరు హంగ్రీ బైట్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చా. నా బిజినెస్ నేమ్ అదే అనుకోండి. నేను రెస్టారెంట్ కి పేరు పెట్టాను, ఆ పేరు పెట్టాను కాబట్టి నేను అదే నేమ్ ఇచ్చుకున్నా ఇక్కడ. సో నాకు ఇక్కడ కేటగిరీ చూస్ చేసుకోవడానికి ఆప్షన్ చూడండి, కేటగిరీ. ఇక్కడ కూడా మనకి కేటగిరీ ఉంటుంది. సో మీకు ఇక్కడ రెస్టారెంటా ఏంటి అని చెప్పేసి, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంటా, చైనీస్ రెస్టారెంటా, లేకపోతే మీది క్లోతింగ్ బిజినెస్, ఈ కామర్స్ వెబ్సైటా ఏంటి అనేది ఇక్కడ అడుగుతుంది. సో నేను ఏం చేశానంటే రెస్టారెంట్ అని ఇచ్చా అంతే నా కేటగిరీ. ఇక్కడ మీకు రెస్టారెంట్ ఏమో కానీ కింద అడ్రస్, మీ యొక్క షాప్ ఎక్కడుంది దాని అడ్రస్ కానీ ఇక్కడ మీరు ఇచ్చుకోవాలన్నమాట. రైట్, సమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఫోన్ నెంబర్ అని ఆప్షనల్. డోంట్ షో మై అడ్రస్, ఓన్లీ షో ద టౌన్ అండ్ సిటీ రీజన్ బిజినెస్ ఇన్. మీరు మీ అడ్రస్ మొత్తం కనబడకూడదు అనుకుంటే కనుక డోంట్ షో అని పెట్టండి. ఓన్లీ మీ టౌన్ సిటీ మాత్రమే కనబడుతుంది. కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు మీకు ఇక్కడ వరకు అర్థమైందా ఎలా చూస్ చేసుకోవాలి అనేది పేజ్. ఇంకా మనం కంటిన్యూ కొట్టామనుకోండి పేజ్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు మీ అందరికి అర్థమైంది, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఓకే అండి, సూర్యకుమారి గారు రిపీట్ చేస్తాను. ఓకే రిపీట్ చేస్తాను.
సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తుంది. సో ఇది ప్రొఫైల్ అండి, మీరు ఫేస్బుక్ యూస్ చేస్తున్న ప్రొఫైల్ అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి హోము, ఫైండ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంతవరకు ఫేస్బుక్ ఓపెన్ చేసే వాళ్ళు ఎవరు క్రియేట్ అనే ఆప్షన్ వెళ్ళుండరు నాకు తెలిసి, ఎందుకంటే మీ అందరికీ అంత యూజ్ వచ్చి ఉండకపోవచ్చు మేబీ. ఓకే, ఈ క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ అని ఉంటుంది. పేజ్, ఒక పేజ్ని క్రియేట్ చేయాలంటే అక్కడ పేజ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయింది, క్రియేట్ పేజ్ అని ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. రైట్, ఇక్కడ మీకు చెప్పాను బిజినెస్ ఆర్ బ్రాండ్ని ఎలా చూస్ చేసుకుంటాం, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ని ఎందుకు చూస్ చేసుకుంటాం. సో మీ బిజినెస్ దేనికి రిలేటెడో మీరు ఆలోచించుకోండి. మీ బిజినెస్ అంటే మీది ఒక బిజినెస్ కానీ లేకపోతే ఒక రెస్టారెంట్ కానీ ఏదైనా ప్రొడక్ట్ కానీ అయింటే కనుక బిజినెస్ ఆర్ బ్రాండ్ అనేది పెట్టుకోండి. లేదు మీరు ఎవరినైనా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు మనకి చాలా మంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వీళ్ళందరికీ సోషల్ మీడియా మేనేజర్స్ ఉంటారు. రైట్, వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ డే టు డే లైఫ్ లో వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రమోట్ చేసుకోరు, వాళ్ళకి సపరేట్ గా సోషల్ మీడియా మార్కెటర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఫేస్బుక్ అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్నమాట. రైట్, సో వాళ్ళు ఎలాంటి కేటగిరీస్ చూస్ చేసుకుంటారంటే కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. సో వాళ్ళంటి కేటగిరీస్ చూస్ చేసుకుంటారు. ఒక పొలిటీషియన్స్ అనుకోండి, పొలిటీషియన్స్ కూడా సేమ్ పబ్లిక్ ఫిగర్ కేటగిరీస్, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్. సో మనది ఇప్పుడు మనం ప్రమోట్ చేసేది బిజినెస్ కాబట్టి బిజినెస్ ఆర్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. గెట్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ పేజ్ నేమ్ ఇస్తున్నాం. ఇక్కడ పేజ్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే నేను ఏదైతే పెడదాం అనుకుంటున్నానో నాకు బిజినెస్ నేమ్ని నేను పేజ్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ కేటగిరీ వచ్చేసి రెస్టారెంట్ కాబట్టి నేను రెస్టారెంట్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం ఒక అడ్రస్ ఇవ్వాలి. ఈ అడ్రస్ ఏది ఇవ్వాలి, మీరున్న లొకేషన్ది కాదు, మీరు ఎక్కడైతే మీ యొక్క బిజినెస్ ఉందో ఆ బిజినెస్ లొకేషన్ ఇవ్వాలి. నా లొకేషన్ ఇచ్చాను. ఆప్షనల్, ఫోన్ నెంబర్ అనేది ఆప్షనల్, మీరు ఇచ్చుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు, పోయినా పర్లేదు. సో డోంట్ షో మై అడ్రస్, ఓన్లీ షో ద టౌన్, సిటీ అండ్ రీజన్ దట్ ఇన్ బిజినెస్ సీజన్. ఒకవేళ మీ ఫేస్బుక్ ప్రొఫైల్కి ఎవరైనా విజిట్ చేసినప్పుడు, పేజ్ని విజిట్ చేసినప్పుడు మీ యొక్క డోర్ నెంబరు, అడ్రస్ ఏం కనబడకుండా ఓన్లీ మీ యొక్క సిటీ ఒకటే కనబడేలాగా పెట్టుకోవాలనుకుంటే డోంట్ షో మై అడ్రస్ అని పెడితే సరిపోతుంది. కంటిన్యూ అని ఇప్పటి వరకు ఓకేగా, నేను కంటిన్యూ కొట్టేయచ్చా? ఇప్పుడు అందరికి అర్థమైందా? ఓకే, సో నేను కంటిన్యూ కొడుతున్నాను. ఇక్కడ చూడండి, మనకి యాడ్ ఏ ప్రొఫైల్ పిక్చర్, మీ పేజ్ ఒక ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోమంటుంది. మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ప్రొఫైల్, మీ యొక్క లోగో కానీ, మీ యొక్క బిజినెస్ కి సంబంధించిన లోగో కానీ, మీ రెస్టారెంట్ నేమ్ కానీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ కొట్టేస్తే మీ పేజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్కిప్ కొట్టేస్తున్నాను. ఇది కవర్ ఫోటో, ఇక్కడ కూడా నేను స్కిప్ కొట్టేస్తున్నాను, తర్వాత పేజ్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మనకి పేజ్ క్రియేట్ అయింది హంగ్రీ బైట్ అనే దాని మీద. ఓకే, పేజ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి ఫేస్బుక్ పేజ్ అంటే ఇలా ఉంటుంది. ఈ ఫేస్బుక్ పేజ్ ఎందులోంచి క్రియేట్ చేసాం చెప్పండి? ఈ ఫేస్బుక్ పేజ్ ఎందులోంచి క్రియేట్ చేసాం? ఎస్, ప్రొఫైల్ నుంచి క్రియేట్ చేసాం. ఇప్పుడు అర్థమైందా? ప్రొఫైల్ ఉంటేనే మనం పేజ్ క్రియేట్ చేస్తాం, డైరెక్ట్ గా పేజ్ క్రియేట్ చేయాలంటే అవ్వదు. ఓకే ఓకే, చూడండి ఒకసారి.
guys, 1 minute. Bye bye. ఓకే గైస్, యా ఇప్పుడు అర్థమైంది కదా మన మీ అందరికి ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. ఎస్, అవునండి. మీ పేజ్ నేమ్, మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ పిక్చర్ మనం ఫేస్బుక్ లో కూడా మన ప్రొఫైల్ యొక్క ఇమేజ్ ఎంత ఉండాలి, సైజ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీ ప్రొఫైల్ ఈ అప్డేట్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది మీరు ఎక్కువ పిక్సెల్ ఉన్నది మీరు పెట్టారనుకోండి, ఏమవుతుంది, కట్ అయిపోద్ది ఇమేజ్. సో దీనికి పర్టికులర్ గా ఫేస్బుక్ వాడు కొన్ని సైజెస్ ఇస్తాడు. ఓకే, ఈ సైజెస్ నోట్ చేసుకోండి. మన ప్రొఫైల్ యొక్క సైజ్ వచ్చేసి 500x500 ఉండాలి. ప్రొఫైల్ సైజ్ 500x500 ఉండాలి. ఓకే, ఎంత ఉండాలి ప్రొఫైల్ యొక్క సైజ్? 500x500. సో ఇది ఏదైనా అప్డేట్ చేద్దాం మనం. 500x500 ఉన్న సైజు అప్లోడ్ ఫోటో అని ఎంటర్ చేయండి, మీ బ్రౌజర్లోకి వెళ్తుంది. నేను జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఒక ఇమేజ్ని ఏదైనా ఎంటర్ డౌన్లోడ్ చేద్దాం. ఏదైనా 500x500 సైజ్ ఉన్నది. నేను ఏదో ఒకటి పెట్టేస్తాను దానికి.
చూడండి మనకి ఇక్కడ ఏముంటుంది, దిస్ ఈజ్ ఫోటో ఈజ్ స్మాల్ అండ్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ విల్ బి లెస్ క్లియర్ అన్నమాట. ఏముంటుంది, మన ప్రొఫైల్ ఇది పెడితే కనుక అంత క్లారిటీ అనేది ఉండదు అని చెప్తుంది ఆల్రెడీ. అది మనం మీకు చూపిస్తాం కోసం నేను ఏదో ఒకటి పెడుతున్నాను. బట్ మనకు అంత క్లారిటీ ఉండాలి అంటే 500 x 500 పిక్సెల్స్. ఓకే, సైజ్ వచ్చేసి 500 x 500 పెట్టుకోండి, లోగో సైజ్. ఓకే, మీ ప్రొఫైల్ యొక్క సైజ్. సో అండ్ కవర్ ఫోటో సైజ్ వచ్చేసి 1200 x 628. నోట్ చేసుకోండి, 1200 x 628 పిక్సెల్స్ అన్నమాట. ఇవన్నీ నేను చెప్పేది పిక్సెల్స్, సెంటీమీటర్స్, ఫీట్స్ ఇలా కాదు, నేను చెప్పేది పిక్సెల్ సైజ్. ఓకే, 1200 x 628. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అందరికి అర్థమైంది కదా. ప్రొఫైల్ సైజు మనకి ఈ కవర్ ఫోటో సైజ్ వరకు మనం ఈరోజు నోట్ చేసేసుకోండి. మనం మండే నుంచి ఏంటంటే ప్రొఫైల్లో సెట్టింగ్స్ ఉంటాయి. ప్రొఫైల్ సెట్టింగ్స్ కానీ పేజ్లో మనం ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఏ టైమింగ్స్లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది, అదంతా చూద్దాం. అండ్ ప్రొఫైల్ సెట్టింగ్సే మీకు చాలా టైం పడుతుంది. అంటే ఈ సెట్టింగ్స్ మన పేజ్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఈ పేజ్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అదొకటి, ఇదంతా మనకి మండే వచ్చేస్తుంది. ఓకే, అండ్ ట్యూస్డే వచ్చేసి ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఓకే, ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ అనేది మీకు ఒక 2 daysలో అయిపోద్ది. ఓకే, క్లియరా ఇక్కడ వరకు అందరికి? సో అందరూ ఎగ్జామ్ అయితే రాయండి. మన ఈలెర్నింగ్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో టెస్ట్ 3 అని ఉంటుంది. వాళ్ళ సాటర్డేనే కదా, సారీ థర్స్డే కదా. ఓకే సారీ, రేపు క్లాస్ ఉందండి. యా నేను అదే అనుకుంటున్నాను. ఓకే క్లాస్ ఉంది రేపు. ఈలెర్నింగ్లో మీకు టెస్ట్ 3 అని ఉంటుంది చూడండి. అయితే ఈ వీక్లో మీకు రేపు మొత్తం మీకు సెట్టింగ్స్ గురించి అయిపోద్ది. ఎల్లుండి మీకు ఫేస్బుక్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. సాటర్డే కల్లా. ఓకే, నేను ఇవాళ సాటర్డే అనుకుని ఎగ్జామ్ అని చెప్పాను, సారీ. ఈరోజు మీకు సెట్టింగ్స్ గురించి కూడా చెప్పేస్తాను. ఒక 5 minutesలో మీకు సెట్టింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం కవర్ పేజ్ యాడ్ చేస్తున్నాం కదా. వినాయక చవితి కదా, 22nd. ఓకే, హాలిడే ఉండొచ్చు మేబీ. ఒకవేళ హాలిడే ఉంటే మేడం చెప్తారు, సున్నా గారు. లేకపోతే కనుక క్లాస్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఎగ్జామ్ ఈరోజు వద్దులేండి, నేను సాటర్డే అనుకున్నాను, చెప్పాను కదా. సార్ కర్నూలు నుంచి ప్రతాప్ అడుగుతున్నారు సార్, విచ్ ఈస్ బెటర్ హాస్టింగ్ అండ్ డొమైన్ పర్పస్. ఓకే సార్, బెటర్ హోస్టింగ్ అంటే కనుక మీది నెంబర్ ఆఫ్ అంటే ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే మీకు ఏమైనా నెంబర్ ఆఫ్ బిజినెసెస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఆయన ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ఓకే సార్. ప్రతాప్ మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి సార్. ప్రతాప్ గారు చెప్పండి. మీ వాయిస్ నాకు వినపడట్లా, మాట్లాడుతున్నారు. హలో ప్రతాప్.
లేదా సార్ తో మాట్లాడు. మాట్లాడుతున్నాను మేడం. హలో చెప్పండి ప్రతాప్ గారు. సార్, బెటర్ హోస్టింగ్ అండ్ వెబ్సైట్ క్రియేటింగ్ ఏది బాగుంటుంది? అంటే మీరు దేనికి రిలేటెడ్ చేద్దాం అనుకున్నారు వెబ్సైట్? టెక్నాలజీకి సంబంధించి. ఓన్లీ సింగిల్ వెబ్సైటే కదా? ఎస్ సార్. ఓకే, మీరు గోడాడీ చూస్ చేసుకోండి. గోడాడీలో అయితే మీకు బెటర్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్ లైనెక్స్ తీసుకోండి. ఓకే, మీకు ప్రైస్ వచ్చేసి సింగిల్ వెబ్సైట్ అయితే స్టార్టర్ ప్లాన్ చాలా తక్కువ ఉంటుంది. మొత్తం మీరు కనుక హోస్టింగ్ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి, మీ డొమైన్ ఏదైతే నేమ్ అనుకుంటున్నారో అది మీకు ఫ్రీగా ఇస్తారు వాళ్ళు, గోడాడీ వాళ్ళు. ఓకేనా, మీరు బెటర్ హోస్టింగ్ అంటే వెబ్ హోస్టింగ్ లైనెక్స్ తీసుకోండి. ఓకేనా, గోడాడీలో. ఓకే ఓకే సార్. ఓకే. ఓకే గైస్, రేపు మీకు సెట్టింగ్స్ గురించి చెప్తాను. ఈరోజు ఎలాగో టైం అయిపోయింది కదా. సెట్టింగ్స్ రేపంతా ఫేస్బుక్ సెట్టింగ్స్ గురించి అండ్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాను నేను. ఓకే, మ్యాక్స్ మీకు సాటర్డే క్లాస్ ఉంటే కనుక సాటర్డేతో అయిపోతుంది ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ కూడా. పిహెచ్పిలో అనలైటిక్స్ చెప్పాను కదండి ఇందాక సౌజన్య గారు. యాక్చువల్గా మనం నిన్న సి ప్యానల్లో లాగిన్ అయ్యాం కదండి. పిహెచ్పి అండ్ హెచ్టిఎంఎల్ సి ప్యానల్ లాగిన్ అయ్యాం. గోడాడీలో మనకి వెబ్ హోస్టింగ్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు సి ప్యానల్ ఇస్తారు మనకి. దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు మనకి. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, ఫైల్ మేనేజర్లోకి వెళ్తే ఇండెక్స్ ఫైల్ ఉంటుందండి. హోమ్ పేజ్నే మనం ఇండెక్స్ అంటాం. సో public_html మనం మన యొక్క వెబ్సైట్ ఒక ఫైల్స్ అన్ని ఉంటాయి. సో public_html రాసుకోండి, పాయింట్స్ గుర్తు లేకపోతే. public_html డబుల్ క్లిక్ చేస్తే మీకు అందులో వెబ్సైట్ యొక్క ఫైల్స్ అన్ని ఉంటాయి. సో అన్ని పేజెస్ ఉంటాయి అందులో. సో అందులో index.html ఉంటుంది. ఓకే, ఆ index.html క్లిక్ చేస్తే మీకు ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. రైట్ క్లిక్ చేస్తే ఎడిటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ పేజ్ యొక్క బ్యాక్ అండ్ కోడ్లోకి వెళ్తుంది. ఓకే, ఆ కోడ్లో హెడ్ ట్యాగ్ ఉంటుంది కదా, హెడ్ ట్యాగ్కి హెడ్ ఎండ్ ట్యాగ్కి మధ్యలో ఈ యొక్క కోడ్ని పేస్ట్ చేయండి, సరిపోతుంది. రైట్, పేజ్ డిలీట్ వర్డ్ప్రెస్లో ట్రాష్ అని ఉంటుందండి, చూడండి. ట్రాష్ అని చెప్పాను కదా, ట్రాష్ అని ఉంటుంది. ఎడిట్ పక్కన క్విక్ ఎడిట్ అని ఉంటుంది, దాని పక్కన ట్రాష్ అని ఉంటుంది. ఆ ట్రాష్ క్లిక్ చేస్తే ఆ పేజ్ డిలీట్ అయిపోతుంది. సౌజన్య గారు, సార్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ పెయిడ్ అంటుంది, అది యాడ్వర్డ్స్ లోకి వెళ్తుంది. సార్ కి సిగ్నల్ డిస్కనెక్ట్ అయిందమ్మా, అందుకని వాయిస్ రావట్లేదు. టెస్ట్ రేపు రాయండి, ఈ రోజు వద్దు, రేపు కదా సాటర్డే. క్లాస్ అయిపోయింది ఈ రోజుకి. ఫీడ్బ్యాక్ ఫామ్ అందరూ ఫిల్ చేయండి, అదే మీ అటెండెన్స్ అనేది ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు లెఫ్ట్ అవ్వండి క్లాస్ నుంచి. ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళు మీరు లెఫ్ట్ అవ్వచ్చు. ఫెస్టివల్ క్లాస్ ఉండదండి. ఓకేనండి, రేపు ఫ్రైడేనే.
ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి క్లాస్ లెఫ్ట్ అవ్వండి. సాటర్డే ఎగ్జామ్ రేపు రాసేయండి. లేకపోతే సాటర్డే మీకు ఒకవేళ ఫ్రీగా పర్వాలేదు అనుకుంటే సాటర్డే మీరు అది ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు, పర్వాలేదు. లింక్ అనేది మనకి అక్కడ వెబ్సైట్ లో ఉంటుంది కాబట్టి మీకు ఒక యూజువల్ ఫ్రీ టైంలో రాయండి. సాటర్డే క్లాస్ ఉందా లేదనేది రేపు కల్లా ఇంటిమేట్ చేస్తారండి ఈశ్వరి గారు. అంటే మాకు ఇంకా ఇంటిమేషన్ రాలేదు అందుకని. ఫామ్ అందరూ ఫిల్ చేయండి. ఆల్రెడీ లింక్ అనేది పెట్టేశారండి. ఐదర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మీరు రాసుకోండి. శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ ప్రకాశం. అవును అనిల్ చిత్తూరు ఫ్రమ్ అనిల్. మంత్ ఎండ్ అవుతుంది. మంత్ ఎండ్ అంటే ఇంకా మనకి ఎంత టైం లేదు కదా, ఆల్రెడీ మనకి 20 క్రాస్ అయిపోయాం. 20 డేట్ మ్యాక్సిమం 10 days ఉంటుంది అంతే క్లాస్ అనేది. వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాయమని చెప్తున్నారు మీ సార్. సెక్షన్ ఎండ్ చేసేస్తానండి.